ఈరోజు ప్రభు నీతో నాతో అదే చెప్తున్నాడండి, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, తెలియని వ్యక్తులకు నేను తెలియజేస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నీ స్థితిని పెంచుతాను, నీ స్థితిగతులు మారుస్తాను. పడిపోతే పడిపోయామండి, జారిపోతే జారిపోయాం. పడిన వ్యక్తులు పడిపోతే నవ్వుతారండి, నీ గురించి చెడుగు తెలిస్తే నవ్వుతారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నా ప్రభు మన బలహీనతను ఎరిగిన దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోతే పడిపోయావు, కానీ వచ్చి నా పాదాల దగ్గర మరలా తిరిగి పడు. నా పాదాల దగ్గర నువ్వు పడితే నీకు నిన్న పర్వతముగా నిలబడతాను, నేను నీ పక్షంలో నిలబడతాను, నిన్ను ప్రఖ్యాతిగా చేస్తాను. గట్టి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రఖ్యాతికి చేసే దేవుడు. ఎలా చేస్తావయ్యా, ఎలా చేస్తావు అని అంటే, చూడండి, దేవుడి దగ్గర మనం పొందుకోవాలంటే కొన్ని విధానాలు ఉన్నాయి. దేవుడి దగ్గర మనం పొందుకోవాలంటే కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో మనం వెళ్ళాలి. మనకు తెలిసినా కూడా మనం చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అది నా బలహీనతని నేను దాచిపెట్టకూడదు, అది మీ బలహీనతని దాచిపెట్టకూడదు. కానీ మార్గం ఒకటి ఉంది, ఆ మార్గంలో వెళ్ళొచ్చు, ఆ మార్గంలో వెళితే ఖచ్చితంగా మనం పొందుకుంటాము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మార్గాలు తెలిసిన వారి కంటే దేవుని మార్గాలు నడిచి పొందుకున్నవారు గొప్పవాళ్ళు. తెలిస్తే ఏముంది, తెలిస్తే కాదు, తెలిసింది కానీ బయలుదేరి పొందుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. చూడండి, మందిరం స్థలం కోసం ప్రభు దగ్గర ప్రార్థన చేసాం. ప్రభా కార్యం చేయి, ప్రభా అయ్యా ఒక ½ సెంట్ అయ్యా, ఒక ½ సెంట్ అయ్యా అని ప్రార్థన చేస్తాను. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. ₹1 లేదు చేతిలో, ₹1 లేదు చేతిలో. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, దేవుడు ఏం మాట్లాడట్లా. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, అడవికి చేస్తూనే ఉన్నా, ఏం ప్రయోజనం లేదు. అయితే నేను కొద్ది రోజులు స్టార్ట్ చేశానండి. దేవుడు నాకు ఇందాక బయలుపరిచాడు ఆ విషయాన్ని. నేను ఆడ కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఆ విషయాన్ని బయలుపరిచాడు. ఎందుకో దేవుడు ఆ బయలుపరిచాడు కాబట్టి అది నన్ను మళ్ళీ దేవుడు స్టార్ట్ చేయమంటున్నాడు, లేకపోతే అది దేవుడు ఇంకా నువ్వు పెంచు అంటున్నాడు. హల్లెలూయా. అయితే నేనేం చేసేవానంటే, ఉదయాన్నే లేచి అడవికి వెళ్ళేవాడిని. ఏం చేసేవానండి, ఉదయాన్నే లేచి, అది ఎప్పుడు రక్షించబడిన కొత్తలో ఉదయాన్నే వెళ్ళిపోయేవాళ్ళం. సహోదరులు మేము అందరూ కలిసి ఉదయాన్నే అడవికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక మధ్యలో ఆఫ్ చేసి ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం. ఈవినింగ్ టైం అసలు ఎండాకాలంలో కూడా వదిలిపెట్టలేదండి. ఎండాకాలంలో సమ్మర్లో కూడా ఎంత ఎండ వస్తున్నా కానీ మీరు నమ్మండి, బాటిల్ తీసుకుని వెళ్ళి చల్లటి చెట్ల కింద పెట్టుకొని ఎండ వస్తున్నా కానీ ఎన్నోసార్లు వేడి చేసి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి. హల్లెలూయా. అసలు ఆ సమ్మర్లో కూడా ఎండ వస్తున్నా కానీ నిలబడిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక ఈవినింగ్ వెళ్ళటం స్టార్ట్ చేసాం. అయితే కొద్ది రోజుల్లో దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే, అప్పుడు కాదు, కొంచెం ఉదయం వెళ్ళు అని దేవుడు నాకు బయలుపరచగా నేను ఉదయం వెళ్ళటం స్టార్ట్ చేశాను. ఉదయం వెళ్ళటం స్టార్ట్ చేయగానే దేవుడు ఆయన యొక్క సన్నిధి నేను గుర్తించాను. ఆయన సన్నిధి తాగటమే కానీ ఆ ప్రభావాన్ని చూడటమే కానీ నేను చూస్తున్నాను. అయితే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఉదయం ప్రభా కార్యం చేయి ప్రభా, అయ్యా స్థలానికి ద్వారం తెరువు ప్రభా, ఎవరికొకరి ద్వారైనా ఒక కార్యం చేయి ప్రభా, ఎంతకంత ద్వారం తెరువు ప్రభా అని ప్రార్థన చేస్తున్నానండి. ఒకరోజు ఉదయాన్నే వెళ్ళి ఆ రోజు ప్రార్థన చేశాను. సాయంత్రం కర్ణాటక మీటింగ్స్కి వెళ్తున్నాను. మీటింగ్స్కి వెళ్తూ ఉంటే మీరు నమ్మండి, ఆ రోజు వెళ్తున్న దారిలోనే ఒక అతను ఫోన్ చేసి, అన్నా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడన్నా, మీరేదో మందిరానికో దేనికో స్థలానికి ఏదో కావాలనుకుంటున్నారట కదా, దేవుడు ఆ ప్రేరేపిస్తున్నాడు, ఆ ప్రేరేపణ నాకు ఇస్తున్నాడు, ఇదిగోనన్నా ఇంత అమౌంట్ తీసుకోండి, ఇది మందిరం కోసం స్థలం కోసం వాడండి అన్న అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక మార్గాన్ని మనకు తెరిచినప్పుడు ఒకటే, దేవుడు ఒక వ్యక్తి ద్వారా మనకు కార్యం చేస్తున్నాడు.
అర్థమవుతుందా? ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనకు కార్యం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా మన కార్యం చేయడానికి ముందు మనం ఏ మార్గంలో వెళ్ళాం? దేవుడు మనకు ఒక మార్గం చూపించాడు. ఇదిగో ఈ ఉదయకాలం నువ్వు చేయి, ఈ ఉదయకాలం నా దగ్గర మొరపెట్టు, ఇలా చేస్తే ఈవినింగ్కే వస్తుంది నీ చేతిలోకి. ఆమెన్. సాయంత్రం కల్లా మనం పొందుకుంటాం, లేకపోతే చేసినప్పుడే పొందుకుంటాం. హల్లెలూయా, పొందుకుంటాం. ఇప్పుడు నాకు దేవుడు అదే, నీకు ఒక మార్గాన్ని నేను తెరిచా కదా, ఎలా వెళ్ళాలో నీకు చూపించాను కదా, ఎలా వెళ్తే నేను దీవిస్తాననే సంగతి నీకు చెప్పాను కదా, మరి నువ్వు అదే మార్గంలో వెళ్ళకుండా ఈ ప్రభు అంటే ఎట్లా ఇస్తాడండి? అదే మార్గంలో, ఆ మార్గంలో వెళ్ళకుండా ఇవ్వు ప్రభు అంటే ఇస్తాడా? ఇవ్వడు. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా చేయండి. కోకిలంపాడులో స్థలం కొనాలి. ఆమేన్. హల్లెలూయా. అనేకుల ద్వారా దేవుడు ద్వారాలు తెరుచును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడేది కాదు, దేవుని మీద ఆధారపడేది. దేవుడే చేయాల్సింది, మనుషులు కాదండి. దేవుడే ఒక వ్యక్తిని ప్రేరేపించాలి, దేవుడే ఒక వ్యక్తితో మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు హృదయాలు కదిలించబడతాయి, దేవుడు దీవిస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవుడి యొక్క ఉన్న విధానం ఏంటంటే, మన దేవుడి యొక్క ఉన్న విధానం ఏంటంటే, దేవుడే వాళ్ళకి ప్రేరేపణలు ఇస్తాడు, దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు, దేవుడే వాళ్ళతో చెప్తాడు. అది అయితే మనకి దేవుడు ఒక మార్గం తెరవడానికి ఉదయకాలంలో వెళ్ళమంటున్నాడు. కాబట్టి మనం ఆ ఉదయకాల మార్గంలో వెళ్ళి మనం బాగా దేవుని స్తుతించి, బాగా దేవుని ఘనపరిచి, స్తుతి ఎక్కువగా చెల్లించి మన విన్నపాలు దేవుని ఎదుట పెట్టి, మన విజ్ఞాపనలు దేవుని ఎదుట పెట్టి, మన అవసరత గురించి ప్రభు ఇది సంగతి అని చెప్తే ప్రభు సాయంత్రానికి చేసి పెడతాడు. హల్లెలూయా. కొద్ది లేట్ అవుతుంది అనుకో, చెయ్యి, అది ఆపొద్దు. ఆ విధంగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. నాకు చేసిన దేవుడు మనందరికీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మాత్రం కన్ఫామ్ అండి, ఇది మాత్రం కన్ఫామ్. కాబట్టి ఎక్కడి నుంచి మనం ఆ డోర్ ఏడుందో అనేది తెలిసిన తర్వాత మళ్ళీ డోర్ కోసం వెతుక్కోవటం బాధాకరమైన విషయం అండి. నీకంటూ ఒక డోర్ చూపించా నేను, ఎక్కడి నుంచి నీకు ఇవ్వాలో నేను నీకు డోర్ చూపించా, ఆ డోర్ దగ్గరికే వెళ్ళాలి. ఏ సమయంలో వెళ్తే, ఇప్పుడు చూడండి, ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను. బెతెస్దా కోనేరు దగ్గర ఆ సమయాల్లో వచ్చి ఎప్పుడైతే ఆ నీళ్ళు కదులుతాయో అప్పుడే అందులోకి మొదట దూకిన వాడికి స్వస్థత. అవునా? సమయం ఉంది, ఒక సమయం ఉంది. ఉదయకాలం నా ప్రార్థన ఎదుట కాచి ఉంచి ఉన్నాను అని అంటాడు 5వ కీర్తనలో. ఐ థింక్ ఎన్నో వచనం ఉంటుంది, 20 వచనం ఎంత ఉంటుంది. అక్కడ మాట ఏముంటుందంటే, ఒక్కసారి ఆ మాట ఏంటంటే, మూడు ఉంటుంది, 5:3లో యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. అయితే 12వ వచనం చూడండి, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. ఆమేన్. అంటే ఉదయకాలం ప్రార్థనని దేవుడి దగ్గర సన్నిధిలో పెట్టేవాళ్ళు, ఉదయకాలం దేవుడి దగ్గర చేసేవాళ్ళు నీతిమంతులుగా అవుతారు. వాళ్ళని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలు పొందడానికి మనం సిద్ధంగా నిలబడదాం. ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడటానికి మనం ముందుకు అడుగులేస్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.